గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిస్టర్ కొండలరావు, భానుమతిని. అమ్మా మీరా దొంగేమనుకుని కంగారు పడ్డాను. ఈవేళ ఎప్పుడు వచ్చారు? ఏమన్నా ఆపదా? కాబట్టి వచ్చాను. ఏమిటో చెప్పండి. నన్ను రేప్ చేయబోయాడు. ఎవడా? నేను చూడు. నా డ్యూప్ మొగుడు. మొగుడా? భానుమతమ్మ, మీకు తెలియదేమో. మొగుడు చేస్తే దాన్ని రేప్ అనరు, సంసారం అంటారు. నాన్ సెన్స్. నువ్వు వెంటనే వాడి మీద అటెంప్ట్ రేప్ కేసు బనాయించి అరెస్ట్ చేయించు. చేయించచ్చు, కానీ లోకం దృష్టిలో అతను పరాయివాడు కాదే, స్వయానా మీ భర్త. భర్త అయినా సరే అతను నన్ను ముట్టుకోకూడదు. అలాంటి ఉపాయాలేమీ లేవా మీ చట్టంలో? ఉందమ్మా. భర్త అయినా సరే ఆడదానికి ఇష్టం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యడానికి వీల్లేదు. అలా వేస్తే దాన్ని బలాత్కారం అంటారు. ఈ పాయింట్ చెప్పి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించు. వెంటనే బయలుదేరు. అర్ధరాత్రి జడ్జి గారు ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు. రేపు పొద్దున్నే పెడతాను. ఓకే, పొద్దున్నే కలు. అలాగే. వస్తా. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నమస్కారం. ఏమిటి నోటీసు? చదువుకున్న వాడివేగా, ఏ అర్థం కాలేదా? నోర్మై, భర్త నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని ఏ ఆడపిల్లనే నోటీస్ ఇస్తుందా? నేనిచ్చానుగా. అరే బాబు, నువ్వుండు. చూడు బాను, పెళ్లి అంటూ అయిన తర్వాత ఏదో ఆట కోసమో వినోదం కోసమో చేసుకున్నానని నువ్వు చెప్తే ఈ సమాజం ఒప్పుకోదమ్మా. సమాజం నాకు అక్కర్లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిని నేను. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదే, మన కుటుంబ రెస్పెక్టే పోగొట్టావు నువ్వు. అతనితో కలిసి ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. ఏమి రుచిగా ఉంది. ఏ ఊరికాయో గాని. మిస్టర్, మిస్టర్ని కాదు బుల్లెమ్మ, నీకు మాస్టర్ని. అంతవరకు వచ్చావన్నమాట. నిన్ను చూస్తుంటే నాకు కడుపు మండిపోతోంది. అంతాకలుగా ఉందా? ఇది తిను. ఛీ, నీ ఎంగిలా. మొగుడెంగిలి పెళ్ళం చేత పీటల దగ్గర తినిపిస్తారు, తెలుసా? నువ్వు నాకు మొగుడు కాదని, డూప్ మొగుడువని నీకు అగ్రిమెంట్ రోజున చెప్పాను. అలా అంటే ఎలా? కాగితాల మీద సంతకాలు పెట్టాం కదా. దా ఉయ్యాలి కూగుదాం. నీ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఎకరం పొలం ఇస్తే చాలని ఒప్పుకుని ఇప్పుడు ఆస్తి వస్తుందని తెలిసి ఈ కొత్త నాడుగు మొదలెట్టావన్నమాట. అదే నీ అనుమానం అయితే నీ ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసి నా వెనక మూట పట్టుకుని బయలుదేరు. నీ వెంట రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తప్పు. అరుగురు దాకా మొగుళ్లను పెళ్లాలు వెంబడించిన పవిత్ర భూమి మనది. నువ్వు మొగుడివి కాదు కాదు. ఒకవేళ సంతకం చేశాను కదా అని ధైర్యం చేస్తే ఇదిగో చూడు, నన్ను ముట్టుకోవడానికి వీల్లేదని లాయర్ నోటీస్ తీసుకొచ్చాను. లాయర్లు నిన్ను కోర్టులో కాపాడగలరేమో గాని పడగదిలో కాదే పిచ్చి భానుమతి. కంగారు పడకు, నేనేమి బలవంతం చేయను. కానీ జయకృష్ణ నా మొగుడు మహాప్రభు అని నువ్వే 10 మందికి చెప్పుకునేలా చేస్తాను. నువ్వే వచ్చి నన్ను ముట్టుకునేలా చేస్తాను. ఇది డూప్ ఛాలెంజ్ కాదు, నిజమైన హీరో ఛాలెంజ్. బాబు, ఈ నేల ఎంత ఎడుతుందో. ఎందుకట? అదే ఏం లేదు బాబు, ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి పెద్ద టొయోటా కార్లు, బెంజ్ కార్లే లోపలికి వచ్చాయి తప్ప ఆటో రిక్షాలు ఎప్పుడు రాలేదు బాబు. నా పిల్లాన్ని నా ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి ఆటో రిక్షాలోనే తీసుకెళ్తాను. మధ్యలో నీకెందుకు? అబే నాకెందుకు? తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. అలా రా దారికి. భానుమతి రా. ఏంటి పిల్లి గారు అలా నవ్వుతున్నారు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన్ని నేను సినిమాకి తీసుకెళ్ళమని మొండి పట్టు పట్టాను. దాంతో ఆయన కోపం వచ్చి మా ఇంట్లో 2 కార్లున్నా సరే నన్ను రిక్షాలోనే తీసుకెళ్లారు. అది జ్ఞాపకం వచ్చి. అంటే నేను చేసింది రైట్ అన్నమాట. అక్షరాల. భానుమతి, భార్యామణి భానుమతి, రా రా రా, త్వరగా రా, ఊరెళ్దాం. రారా. ఎక్కడికి? నా పుట్టింటికి, నీ అత్తింటికి. ఏమిటా మతి లేని బాబుడు? మతిలేని బాగుడు కాదే, మగసిరి గలాడి మాటలు. పోషించుకోలేక పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసినట్టు మాట్లాడింది మీ వదిన శంషేర్. పదమనింటికి 30 రూపాయలే బస్ ఛార్జీ. బస్, మన ఊరు చేరిపోతాం. మన కష్టం మనం చేసుకుంటాం, మన పొట్ట మనం పోసుకుంటాం. పద. నేను రాను. రావా? రాను. రావా? రాను. ఇదిగో 3 ముళ్ళు వేయకపోయినా 3వ రమ్మంటున్నాను. వస్తావా రావా? నేను 3 సార్లు చెప్తున్నాను, నేను రాను రాను రాను. నా కోసం వస్తావు,
అత్తిల్లు వెతుక్కుంటూ వస్తావు. పాపా పాపా నువ్వు తర్వాత అమ్మా. గౌరీ ఏం కావాలి నీకు? తీసుకో, సబ్బు రుద్దుకో, సెంటు రాసుకో, రేటు లేదు నీకు. దేవుడి ఫోటోలున్నాయా? దేవుడి ఫోటోలా? ఎందుకు? పట్నం నుంచి మా జయకృష్ణ వెంటనే తిరిగి వస్తే రోజు పూజ చేస్తానని మొక్కున్నా. వచ్చేసాడుగా. మీ జయకృష్ణ ఉట్టి చేతులతో రాలేదు, దేన్నో పెళ్లి చేసుకుని వచ్చాడట. అది నిజం పెళ్లి కాదు, ఉత్తుత్తి పెళ్లే. నువ్వెక్కడో వెర్రిపోగల దానిలో ఉన్నావే. వాడు పెళ్లి చేసుకున్నాడు, నా మాట నమ్ము. నన్ను పెళ్లి చేసుకో. అబ్బా. నిన్ను చేసుకోవడం కంటే దాన్ని కట్టుకోవడం నయం. గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ భానుమతి, ఎప్పుడు లేని నువ్వు బ్యాంక్ వచ్చావేంటమ్మా? డబ్బు కోసం. అదేంటి, మీ అన్నయ్యతో చెప్తే చెక్ పంపేవాడుగా? ఇక నుంచి మా అన్నయ్యకి నేను శ్రమ వదలుచుకోలేదు. నా వ్యవహారాలు నేనే చూసుకుంటాను. ఇదేమిటమ్మా, ఈ చెక్ మీద మీ ఆయన సంతకం లేదే? ఏ అతని సంతకం కూడా కావాలా? అవునమ్మా, మీ నాన్నగారి వీలునామాలో 4వ పాయింట్ ప్రకారం నీ భర్త సంతకం కూడా కావాలి. చూడండి అంకుల్, మీరు నాకు తండ్రి లాంటి వారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. బయట చాలా అప్పులు కూడా చేశాను. వాళ్ళంతా డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. కావాలంటే నా పేరునున్న మా ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తాను, అవి తాకట్టు పెట్టుకుని 2 లక్షలు లోన్ ఇవ్వండి. వీల్లేదమ్మా, మీ నాన్నగారి వీలునామాలోని 5వ పాయింట్ ప్రకారం నీ పేరునున్న ఆస్తి తాకట్టు గాని అమ్మకానికి గాని పెట్టకూడదు. పెట్టినా చెల్లదు. అలాంటప్పుడు ఆస్తి నా పేరెందుకు? తగలేనా? అప్పులు కొరుకుపోయి అవహేళన అయిపోతున్నా కూడా అమ్మకూడదా? ఎందుకు అమ్ముకూడదు? నువ్వు నీ భర్త జాయింట్ గా సంతకం పెడితే ఇల్లేం కర్మ, ఆస్తి అమ్ముకోవచ్చు. అలా అని వీలునామాలో ఉంది. నమస్కారం అమ్మా. మిస్టర్ కొండలరావు, అర్జెంట్ గా జయకృష్ణ చేత లోన్ అప్లికేషన్ లో సంతకం పెట్టించాలి. ఒక పాడు సలహా చెప్పు. ఊ అంటున్నారమ్మా. థర్మామీటర్ తీవే అంటే ఊ అంటున్నారంటే ఏమిటి? ఎంత? 15 రూపాయలండి. బాగుందని ధర కాదే, జ్వరం జ్వరం. 120 అండి. 120. అయితే వెంటనే చన్నీళ్ళలో పడి టెంపరేచర్ తగ్గుతుంది. చూడండమ్మా, నేను మీకు చెప్పిన ఓ పాడు సలహా కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇప్పటికే ఎన్నో దిక్కుమాలిన సలహాల్ని పుట్టించింది. మీరు నేను కలిసి మీ తండ్రి గారి వీలునామాని అతిక్రమిస్తున్నామని మా మామగారు బెదిరించి వెళ్ళాడు. ఏమని? మీ తండ్రి ముసలాయన మా మామ ముసలాయన కలిసి మరో 20 మంది కుర్రలాయర్లను దగ్గర పెట్టుకుని మీ భవిష్యత్తుని పరిపరి విధాలు ఆలోచించి ఆ వీలునామాను తయారు చేశాట. ఇప్పుడు మీరు నేను కలిసి అర్ధంతరంగా ఓ అరువు మొగుడిని తీసుకొచ్చి ఆ ఆస్తంతా హారతి కర్పూరంలా హరింపచేయాలని చూస్తున్నామని చరమగా తిట్టాడండి. ఎవరిని? నన్నేలేండి. అమ్మా, వీలునామాను అతిక్రమించినందుకు సెక్షన్ 520 ప్రకారం మీకు జైలు తప్పదు. అరువు మొగుడిని తెచ్చుకున్నందుకు సెక్షన్ 420 ప్రకారం మీకు శిక్ష తప్పదు. జైలు, సత్తు చిప్ప, పప్పుచారు కూడు. అలా జరగటానికి వీల్లేదు. అదే కదమ్మా నేను అంటున్నాను. కానీ అతని చేత సంతకం పెట్టించాలి కొండలరావు. పరిస్థితులు అలాంటివి. ఎలాగైనా సంతకం పెట్టించాలి. నా మొహం చూస్తావే? దిగేవన్న పిలువు. ఎస్ మేడం. అటు. అలాగే. నిన్నే అయ్యే కదా కరు. ఏమిటంటుంది అమ్మాయి? కా భాష మాట్లాడుతోందమ్మా. కను కవే కవాకరు కగవు కరీ కన్నా కపే కరు. కబాకం కది కై కక్కడా కయ్యంకొచ్చే కస్తా కవు. కా కన్నీ. మిస్టర్ కొండలరావు, ఏమిటి న్యూసెన్స్? కా భాషలో నవ్వుతున్నానమ్మా. నవ్విన అర్థం ఎలా నవ్వండి, మాట్లాడిన అర్థం ఎలా మాట్లాడండి. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు గౌరిటమ్మా. ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉంటుందిట. ఓహో, జయకృష్ణ గురించి తెలిసేవాడుగు. చూడమ్మా, ఇక్కడ జయకృష్ణ అని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 45 అంగుళాల ఛాతీ, గజంన్నర పొడుగు, చేతులు ఉంటాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతేనా? జయకృష్ణ బరువు కూడా నాకు తెలుసు. 82 కిలోలు. నీ దుంపతేగా నీకు బరువు ఎలా తెలిసే? మొన్న
మేమిద్దరం ఆ? రైలు స్టేషన్ లో బాగా చూసుకున్నాగా. రక్షించావు. చూడమ్మా కగౌకరి, మేము జయకృష్ణ చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా గాని ఆ, అసలు జయకృష్ణ మీ కాగితాల మీద సంతకాలు ఎందుకు చేయాలి? అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీలాంటి వాళ్ళకి చెప్పు నీవు కాదు. అయితే పెద్దవాళ్ళని అడుక్కో. ఆ? కగౌకరి 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 ఆగు 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 ఆగు. మా అమ్మ కదూ. అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మగారి పేరు భానుమతి. ఆస్తి కోసం జయకృష్ణని దొంగ పెళ్లి చేసుకుంది. ఓహో, ఇదేనా ఉత్తుత్తి కపే కళ్ళం? నీకు తెలుసా? మొత్తం తెలుసు. జయకృష్ణ కాబోయే అసలు పెళ్ళాన్ని నేనేగా. ఆ? ఆహా, సరే, నువ్వు జయకృష్ణ చేత మా కాగితాల మీద సంతకాలు పెట్టించావనుకో, మా దారిని మేము పోతాం. నీ జయకృష్ణ నీకు దక్కుతాడు. సరే, ముందు నేను వెళ్తాను, కొంచెం ఆగి మీరు రండి. ఆ. అమ్మో, ఈ కజా కక్కురు క్షమించాలి. ఈ జయకృష్ణ అసాధ్యుడేనమ్మా. ఏ ఆ అమ్మాయి కూడా జయకృష్ణే నా మూడు అంటోంది. ఊరుకో డిపో పెట్టేశాడు మహానుభావుడు. సర్లే, ఇంతకేమంది? కాసేపు ఆగి రమ్మంది. వెళ్దాం పద. అలాగే. రాయే తొందరగా. వస్తున్నా. మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ కొండలరావు? ఉభయతారకమైన ఉపాయం. అలాగే, ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా, చెప్పే ఉంటుంది. ఓహో బుల్లమ్మ, రా 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 రా. లాయర్ గారు కూడా వచ్చారా? ఏంటి, మా ఊళ్ళో పొలం గాని తోట గాని కొంటారా? ఓ పని చేయండి, మా గౌరికి ఎకరం పొలం ఉంది, చెరుకు తోట వేసుకోవచ్చు, అది కొనుక్కుంటారా? నా ఎకరం పొలం ఎవరికి అమ్మనమ్మా. ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి. అట్నే. ఆహా, కాకరకాయ వేపుడు, గుత్తొంకాయ ఇగురు, ములకాయ పులుసు తింటారా మీరు కూడా? మేము భోంచేసి వచ్చాం బాబు. అయితే నన్ను తినేయండి. ఎందుకే గౌరీ, అన్నం తెచ్చింది చాలక ముద్దలు కూడా చేసి పెడతావు. వెళ్ళు. ఏమైందయ్యా? అబ్బా, రాయి తగిలిందా? అయ్యో, చేతులు కడిగేస్తావే. ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకొస్తా. నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్రే అట్టదు. అలాగే. చోచో, ఏమిటిది? టైం అయిపోతుంది. అతను మళ్ళీ నాగలు పట్టుకున్నాడు. తొందరగా వెళ్ళి అడుగు. అమ్మా, అతను సగం అన్నమే తిన్నాడు. ఇప్పుడు గనక నేను వెళ్ళి అడిగితే నన్ను పూర్తిగా తినేస్తాడేమో అని నా భయం. నీకన్ని భయాలే. నేను వెళ్ళి అడుగుతాను, నువ్వు రా. పట్టుకోవడానికి ఏం లేదు, కిందకి దిగి చెయ్యి అందివు. అలాగే. ఉండు. ముందు ఆ పేపర్లు ఇవ్వు. కరెక్టే, తడుస్తాయి. ఇప్పుడు వెళ్ళు. జాగ్రత్త. రండి, జాగ్రత్తగా రండి, లేకపోతే మీరు తడుస్తారు. చోచో. ఏమండి, మిమ్మల్నేనండి. అరే, చోచో. మిమ్మల్నే. భాను. ఓ, ఏమిటి భాను? ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి. సంతకమా? మరో మాట ఏదో ఇందాకే చెప్తే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు కదా. చేలో దిగాక బయటికి రాను, మీరే ఆ కాగితాలు ఇలా తీసుకురండి. మిస్టర్ కొండలరావు, ఇంకా కాలంలో ఉన్నావా? నీ వెనకే ఉన్నాను మేడం. చూసావా, అనవసరంగా భయపెట్టి టైం వేస్ట్ చేసావు. తీసుకెళ్ళు. అమ్మాయి గారు, మీరు సాయం చేయకపోతే నా వల్ల కాదు. రండి ప్లీజ్ 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 ప్లీజ్. ఇరుక్కుపోయింది. వెళ్ళు. ఈ బూట్ పోయింది. వచ్చేసాం. ఇదిగో తీసుకోండి. వదిలు. ఎక్కడ? రెండో పేజీ చివర కుడివైపున మీరు సంతకం పెట్టేది. మ్యాచ్ రాసి నేను సాక్షి సంతకం పెట్టేస్తాను. ఇందా. థ్యాంక్ యూ. పెన్ను మా మాది. తప్పుకోండి తప్పుకోండి, ఎట్లా వస్తున్నాయి? నీకు బుర్రందా? ఏంటిది? కాళ్ళు ఇరుక్కుపోయినాయి. ఎద్దులు వస్తున్నాయంటేనో ముందుకు పడ్డా. అయ్యో లాయర్ గారు, లేవండి, చెప్తే విన్నారు కాదు. బాబు, ఈ కాగితాలు పనికిరావు, వేరే కాగితాలు తీసుకొస్తాను, సంతకం పెడతారా? నేనే పైన ఒక్కసారి చేస్తాను లాయర్ గారు. ఒక్కసారి తాడి కడతాను, ఒక్కసారి సంతకం పెడతాను. తమరు అలా అంటే ఎలా?
అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం. తమరు దయచేసి మళ్ళీ అడిగారంటే ఒక్క జల్లగా ఇస్తాను, మీ బుర్ర టాంగ్ టాంగ్ మన మొగ్గుద్ది. వెళ్ళిపోతాను. మిస్టర్ కొండలరావు, ఇదంతా అతను కావాలని చేశాడంటావా? అతను ఎందుకు చేశాడో నాకు అనవసరం. ఇప్పుడు నేను ఓ పని చేయబోతున్నాను. ఏమిటి? ఈ క్షణాన నుంచున్నవాడే నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను. అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు. ఊళ్ళో ఉన్న అన్ని చెరువుల నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించేగల సమర్థుడు. ఆ తంటాలేవో మీరు పడండి, నా దారినే పోతాను. నేను రాకుండా ఈ పల్లెటూరు నుంచి ఎలా వెళ్తావు? ఎదురుగుండా కాలం ఉంది కదమ్మా, అదే గంగ అనుకుంటాను, గోదావరి అనుకుంటాను, కృష్ణా కావేరి ఎవరు అనుకుంటాను. ఇక్కడ మునిగాను అనుకోండి, మీకు వారికి ఈ ఊరికి దూరంగా అది ఎడు తీసుకెళ్తే అటు పోతాను. బాయ్. జై కృష్ణ, కాస్కో. తప్పుకోండి. తప్పమ్మా, ముందు నువ్వు ఒప్పుకో. దేనికమ్మా? వీటి మీద సంతకాలు పెట్టడానికమ్మా. ఓహో, ఆడదానికి అమ్ముడు పోయిన ఆగు రౌడీలా మీరు. మర్యాదగా తప్పుకోండి, లేకపోతే ఈ దుంగ మీ నెత్తిన వేస్తాను, మీ బుర్రలు టాంగ్ టాంగ్ అని మోగుతాయి. చొక్కాలు తీయండి. పడుండే. ఒరేయ్, పోయి చెప్పుకోండిరా మీ భానుమతితో. దొంగ దొంగ దొంగ. ఓహో, భానుమతి గారా? Please help me. I'm drowning. Why are you all looking at me like that? Please, give me your hands. ఏంట్రా పిల్లకు వస్తాంది? అదే నేను స్నానం చేస్తా ఉంటే బుద్ధి లేకుండా చూస్తారేంట్రా ముసలాయాలారా అంటాంది బాబాయ్. అట్టాగా ఈ గ్రామంలో సొంత పిల్లలు స్నానాలు చేస్తా ఉంటే చూస్తారు తప్ప మిగతా వాళ్ళు స్నానాలు చేస్తా ఉంటే చూడరని ఆ పిల్లకి చెప్పండ్రా. అయ్యో, వెళ్ళిపోతారంటే కాపాడండి. రండి. మేము నేర్పించడానికి ఇట్ట అంటాంది మావా. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి ఇంతే చెల్లిపి. మావా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. ప్లీజ్, నీకు
దండం పెడతాను, నన్ను కాపాడు. ఎలా కాపాడు? నన్ను ముట్టుకోతున్నావు కదా. పర్వాలేదు, ఈ ఒక్కసారి నన్ను ముట్టుకో. అమ్మో, నేను ఓడిపోయినట్టే. నిన్ను ముట్టుకోను. అయ్యో ప్లీజ్. సరే, అలాగే ఉండు. భానుమతి గారికి ఎంత ప్రమాదం. నడుంకి కట్టుకో. కట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఎప్పటికన్నా నిన్ను లాగాల్సిన నేనే కదే భాను. కారు కింద పడింది మేకపిల్ల. నువ్వు పడ్డట్టు ఏంటి? ఈ మేకపిల్ల అట్టాంటిది ఇట్టాంటిది కాదు బాబోయ్, అపచారం జరిగిపోయింది నాయన. ఎందుకు అరుస్తావు? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బా? గంగారమ్మ మొక్కిన మేకపిల్ల కాలు కొట్టి డబ్బులు ఇస్తారంటావా? ఏటేటి ఇది? గంగారమ్మకు మొక్కిన మేకపిల్ల? ఓర్నాయినో కొంప మునిగిందిరో. అయితే ఈ పిల్లలు రచ్చబడ్డ దగ్గర పంచాయతీ తీసుకుపడరా. పదవమ్మా పంచాయతీ దగ్గరికి. పద, నీకు చెప్పేది పదవమ్మా. జయకృష్ణ, బాధపడమాక. ఈడ పెద్ద మనుషులు కూకున్నాం కదా. ఏం కూర్చున్నారు? ఏం పాడపో. ఎంత అందంగా నడిచేది ఇది. మొన్న మధ్యన కాలువ గట్టు మీద టీవీగా నడిచి పెడుతుంటే ఊరంతా జయమాల్ని డాన్స్ చేసినట్టుందని పొగిడారు. బా బా. ఇదిగో మగాడివై ఆ ఏడుపేట్రా. అబ్బా, ఆపమని చెప్పండ్రా. అబ్బా, ఇది ఆపమంటే ఆగేది కాదు బాబాయ్. నాకు గంగారమ్మ కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతింత చేసుకుని నా మేకను తొక్కిన దాన్ని ఇంకా చూస్తూ కూర్చున్నావా? మింగే అంటాంది. నువ్వు మింగేస్తే మళ్ళీ ఇంకో పంచాయతీ పెట్టాలి. ఇదిగో అమ్మాయి, మా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం. నేను మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు ఎందుకు వినాలి? మీ తీర్పుకి ఎందుకు తల వంచాలి? ఈ పిల్లకి మన గ్రామం కట్టుబాట్లు తెలవనట్టుందో కొంచెం చెప్పండ్రా. ఇదిగో బుల్లమ్మ, మా ఊరి జనమంతా ఒకే మాట ఒకే బాట. అంటే అందరం కలిసి తీస్తాం టాటా. అర్థమైంది కదా. జయకృష్ణ మేకను గుద్దినందుకు అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని ఆ పిల్లకి చెప్పండ్రా. నేను ఇద్దరు కాళ్ళు పట్టుకోవాలా? పోనీ నా మేక కాళ్ళు పట్టుకుంటావా? Shut up! ఏంట్రా పిల్ల కూసింది? కుయిలా కరిసింది. నువ్వు తీర్పు మార్చకపోతే నీ బుర్ర టాంగ్ టాంగ్ అని రామకీర్తన పాడిస్తానంటుంది. అబ్బో, పిల్లకి చాలా గో రోజులు ఉంది. అలాగైతే మన తీర్పు కూడా కఠినంగానే ఉండాలా. 24 గంటల వరకు మన ఊరు మందిరం కాడ కూడు నీళ్లు లేకుండా పడి ఉండాలా. ఇది నా తీర్పని ఆ పిల్లకి చెప్పమంటావా? చూడమాయ్, ఎక్కడికి? అదిగో పావు చెప్తే నవ్వుతారేంటయ్యా? నిజంగానే ఉంది, అదిగో. అబ్బా, అది మన కులదైవమని మన ఊళ్ళో పాములు కూడా మేకలు లాంటి అని ఆ పిల్లకి ఎవరన్నా చెప్పండ్రా. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ పావుకు తెలియదని చెప్పండ్రా. అబ్బో, పిల్లకి శానా గో రోజున ఉందే. చూడమ్మాయి, దాన్ని పాము గీము అనకూడదు. నాగదేవత. దండం పెట్టుకో, వెళ్ళిపోదు. మరి మీరు పెట్టరే? పెట్టండిరా. ఏరా, పాము పోయిందా? పాము పోలేదు, పిల్ల పోతాండి. పట్టుకోండి 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 పట్టుకోండి.
బాబు అదేమిట్రా అన్నం తినవే? భానుమతి గుర్తుకొచ్చిందమ్మా. భానుమతి అదెవరు? పంచాయతీ పెట్టి మందిరం దగ్గర నిలబెట్టారే ఆ అమ్మాయి. ఆ పిల్ల నీ జ్ఞాపకం రావడేమిట్రా? ఆ అమ్మాయి అన్నం తింటే గాని నాకీ భోజనం సహించదమ్మా. ఆ పిల్లకి నీకు ఏ సంబంధం ఉందని జాలిపడుతున్నావురా? ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా, ఈ ఇంటి కోడలు. కోడలా? నీకు పెళ్ళయిందా? అవునమ్మా. అదేంట్రా కారులో తిరిగే పిల్ల నీకు పెళ్ళ పెట్టాయిందిరా? దేవుడు రాసిపెట్టాడు. ఆ తెక్క పిల్లతో నాకు పెళ్ళయింది. మనిషి మంచిదే, కానీ మనసు నిండా డబ్బు బుడుతుందమ్మా. ఇంటికి తీసుకొస్తావమ్మా? అన్నం తినమనడానికి కాదురా, శాశ్వతంగా ఈ గడప లోపలికి రమ్మని అడగడానికి వెళ్తున్నాను. వెళ్ళమ్మా, కానీ నా తల్లివన్న సంగతి మాత్రం చెప్పుకో. చెప్తే మా బంధానికి చెల్లి చీటీ రాసేస్తుంది. బాబు అవునమ్మా, ఆ అమ్మాయికి నాతో కాపురం చేయడం ఇష్టం లేదు. ఎవరు మీరు? నీకు కావాల్సిన దాన్నేనమ్మా. ఈ ఊళ్ళో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరే? కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు కారా? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం పర్వాలేదు, పద వెళదాం. ఏంటత్తా నువ్వు చేస్తున్న పని? ఊరి పెద్దలు తెలిస్తే ఊరుకోరు తెలుసా? నోరు ఏంట్రా, ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా మందిరంలో నిలబెడతారా? చేసింది చాలే, రామ పోదాం. అత్త, నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళడానికి వెళ్ళలేదంతే. నా ఇష్టం రా, నేను తీసుకెళ్తాను. మింగితే గంగానమ్మతో నన్ను మింగమని చెప్పండి. పరమ్మా. ఇదేంటి ఇలా వదిలేసేట? ఒకవేళ మా గురుడు ప్లాన్ మార్చి ఆ పిల్లని పాకలోకి పిలిపించుకున్నాడు ఎవరా? నేనెవరో తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. రోజు పంచభక్ష పరమాన్నాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా. మీరు పెద్ద మనసుతో చూపించిన ఆదరణ, మంచితనంతో వడ్డించిన వంటకం జన్మలో మర్చిపోలేనండి. నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా. ఎవరు? నేనే. నువ్వా? మొగుణ్ణి ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుషు తగ్గిపోతుంది భాను. డామిట్, నువ్వు నా భర్తవి కావు. తప్పమ్మా. అన్నయ్య నువ్వు నా అన్నవు కాదన్నా, తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు. కాని భర్తను నువ్వు నా పెనివిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా? నీకు మతంటూ ఉంటేగా భానుమతి. మిస్టర్ జయకృష్ణ, నీ విశ్వరూపం ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఒక దొంగ నాటకం ఆడి నన్ను పంచాయతీలో నిలబెట్టావు, మరో దొంగ నాటకం ఆడమని మీ అమ్మని పంపించావు. మీ ఇద్దరూ కలిసి స్వార్థంతో నా ఆస్తి కొట్టాలనేగా మీ ప్లాను. జయకృష్ణ, నీ బోడి ఆస్తి నాకు అమ్మ కంటే గొప్పది కాదు. నీ అహంకారం దించడానికి, నీ దురభిమానం తగ్గించడానికి నాటకం ఆడానే కానీ నీ మీదో నీ డబ్బు మీదో మోహంతో కాదు. ఆశ లేని వాడికి రాయబారాలు దేనికి? ఒక సంతకం పారేస్తే నేను వెళ్ళిపోతానుగా. పారేయడానికి ఆ సంతకం సంతలో గొడ్లమ్మడానికి చేసే సంతకం కాదు. ఆల్ రైట్, దొంగ పెళ్లి చేసుకున్నానన్న బలహీనతను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావు కదూ, ఓడిపోతావు. వెర్రిదానా, ఇప్పటికే నేను సగం గెలిచాను. ఎలాగో తెలుసా?
రాత్రి నువ్వు తిన్న తిండి నాది, నువ్వు పడుకున్న మంచం నాది, నువ్వు కప్పుకున్న దుప్పటి నాది, ఇప్పుడు నువ్వు మొహం కడుకుని తుడుచుకున్న తుండు నాది. ఇక మిగిలిందల్లా ఇదొక్కటే. అది జన్మలో జరగదు. జరిపిస్తాను. కోడలు వెళ్ళిపోతుందిరా. ఇంకా కోడే ఆలే కాని కోడలు కానిదమ్మా, నువ్వేం బాధపడకు. తీసుకొచ్చి నీ కాళ్ళకు దండం పెట్టిస్తాగా. భానుమతిని. తప్పదమ్మా, ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం. నన్ను ఇన్ని కష్టాలు పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను. ఇంకో దారి లేదమ్మా, లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? జరిగిన పొరపాటు దిద్దుకుంటాను. సరదాగా బురదలో వేసిన పాదాన్ని కడిగేస్తాను. వెంటనే అతనితో విడాకులు తీసుకుని ఏర్పాటు చేయండి. విడాకులా? అవును. విడాకులు తీసుకోవటానికైనా చట్టం ఒప్పుకోదమ్మా. ఒప్పుకోదా? అవునమ్మా, బలమైన కారణాలు చూపించి నిరూపించకపోతే కోర్టు అయినా విడాకులు మంజూరు చేయదు. బలమైన కారణాలే చూపిద్దాం. అయితే అతను నపుంసకుడని నిరూపించాలి. నపుంసకుడా? సరేలే, ఆ మనిషిని చూస్తేనే చాలు కళ్ళ నిండా కోరికలే కనిపిస్తాయి. ఇది వీలు పడదు. ఇంకేమైనా చెప్పు. 2, అతనికి ఏదైనా భయంకరమైన అంటువ్యాధి ఉందని. ఆపాదమస్తుకు అందంగా ఉండి చచ్చాడే, అంటువ్యాధి ఉందంటే నమ్మరు. ఇంకా 3, అతను ఎవరైనా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఆపు. ఇది కరెక్ట్ అయిన పాయింట్. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉందని నిరూపించాలి, అంతేగా? ఎస్. ఉందిగా ఆ గౌరీ. మీరా అమ్మాయి గారు, మళ్ళీ వచ్చారేంటి? ఊరెళ్ళిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు చేసిన సాయం గుర్తుకొచ్చింది. వాళ్ళెవరే, అందుకోసమని అంత దూరం నుంచి వచ్చారా? అదేంటమ్మాయి గారు కిరసనాయలు తాగుతున్నారు? ఇది కిరసనాయల డబ్బా కాదు, దీన్ని కోక్ అంటారు. తాగి చూడు.